క్యాన్సర్ అనేది మెల్లిమెల్లిగా థర్డ్ లార్జెస్ట్ కిల్లర్ నుంచి ఈ మధ్య సెకండ్ లార్జెస్ట్ కిల్లర్గా అది అధిగమించింది. అండ్ ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరు కూడా భయాందోళన చెందుతా ఉన్నారు, అంటే చెప్తా ఉన్నారు, హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. క్యాన్సర్ త్వరలో హార్ట్ డిసీజ్ని కూడా మించిపోయే అవకాశం దీంట్లో ఎక్కువగా ఉంది. ఎందువల్ల వస్తుంది క్యాన్సర్, రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ క్యాన్సర్ ఏంటి? క్యాన్సర్ ఏమైనా జీవనశైలి వ్యాధి, ఇదేమి అంటువ్యాధి కాదు. క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేలాగా ఇదేమి వైరస్ బ్యాక్టీరియా నుంచి వచ్చే వ్యాధి కాదు. ఇది పూర్తిగా జీవనశైలి వ్యాధి. జీవనశైలి వ్యాధి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 90% మరణాలు మనకు జీవనశైలి వ్యాధులతోనే వస్తున్నాయి. అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, 4 ఎవరు మెయింటైన్ చేయాలి? డాక్టర్స్ కాదండి, మీతో పాటు నేను అందరం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ 4 మనం మెయింటైన్ చేస్తే మనకి 90% జీవనశైలి వ్యాధులు రావు, దాంట్లో క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనం పాటించాల్సింది, మనం వేరే వీడియోస్లో మాట్లాడుకున్నట్టు మన దినచర్యని కరెక్ట్ చేసుకోవాలి, మన ఆహారాన్ని కరెక్ట్ చేసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మనం పాటించాలి, అండ్ మన ఇమ్యూనిటీని రెగ్యులర్గా బూస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆహారం పరంగా మనము మాట్లాడుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాం కదా, దినచర్య 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 6 to 7 డిన్నర్, మ్యాక్సిమం 6-6:30లోపు తినేస్తే ఉత్తమం. ఎందుకంటే ఆ టైంలో మనకు జఠరాగ్ని అనేది క్రియేట్ అవుతుంది, ప్రాపర్గా తిన్నది అసిమిలేషన్ అవుతుంది. సో టైమింగ్స్ మెయింటైన్ చేయడం, దినచర్య మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. లంచ్కి ముందు, డిన్నర్కి ముందు ఖచ్చితంగా సలాడ్స్ ఎక్కువగా తినండి. 100-150 గ్రామ్స్ సలాడ్స్ తినండి. పచ్చి కూరగాయలు తినడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది, ఆల్కలైన్ నేచర్ పెరుగుతుంది. దానివల్ల మీ రక్తనాళాలు కానీ ఇవన్నీ శుద్ధి అయిపోతుంది. మీ డైజెస్టివ్ గట్ హెల్త్ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది. మీరు తింటున్న ఆహారంలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యం కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఫాస్టింగ్ అనేది చేయాలి. ఫాస్టింగ్ చేయడం వల్ల మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలు చనిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న వ్యర్థాలు, కాలుష్యాన్ని కూడా మన బాడీ ఎంబడెంబడి క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. సో మనం అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ని మానేయండి, లేదా ఫ్రూట్స్ తినేయండి. ఓన్లీ ఫ్రూట్స్ తిని ఉండండి. ఫ్రూట్స్ వల్ల కూడా మన ఇమ్యూనిటీ ఇవన్నీ బూస్ట్ అవుతుంది. క్లీనింగ్ ప్రాసెస్కి, గట్ హెల్త్కి, ఫైబర్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటుంది. లేదు అంటే హెల్తీ ఆప్షన్స్ మీరు ఫాలో అవ్వండి. బయట ఫుడ్స్ తగ్గించేయండి. మిల్లెట్స్తో ఇలాంటివి కూడా మీరు పాటించండి. వీలైనంత మటుకు రెగ్యులర్గా నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తినే వాళ్ళకి పెద్ద రాయితో కొట్టుకునే కంటే చిన్న రాయితో కొట్టుకోవడం బెటర్ అన్నట్టు, ఈ రెడ్ మీట్ ఆపేసి వైట్ మీట్ మీద మనం ఎక్కువగా ఉండడం బెటర్. అంటే ఫిష్ కానీ, లేదా పౌల్ట్రీలో కూడా మనం చూసుకుంటే ఈ నాటుకోడి ఇలాంటివి తినడం బెటర్. లేదా అది కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకోవడం మంచిది. లిమిట్స్లో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే అనారోగ్యాలు ఆల్రెడీ ఉన్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినడం మంచిది కాదు. ఎందుకంటే 48 to 72 అవర్స్ మనకు జీర్ణించుకోవడానికి టైం పడుతుంది. శరీరంలో మనని రికవర్ చేయాలి అంటే హెల్త్ ఇంప్రూవ్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం కూడా దీనికి జీర్ణించుకోవడానికి 3 రోజులు సమయం తీసుకొని అది ఇబ్బంది పడుతుంది. యాసిడ్స్, యూరిక్ యాసిడ్స్, గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో తగ్గించుకోవడం మంచిది, లేదా మానేయడం ఇంకా మంచిది. అనారోగ్యాలు ఎంత పీక్స్లో ఉంటే అంత తక్కువ ఉండాలి, లేదా మానేస్తే ఇంకా మంచిది అని మనం చెప్పొచ్చు. తర్వాత మేజర్ కారణం ఏంటి మనం క్యాన్సర్కి? నాకు ఎలాంటి ఇది లేదు సార్, నాకు స్మోకింగ్ హ్యాబిట్ లేదు, ఇది లేదు. ఆల్రెడీ మనందరికి తెలుసు ఈ అలవాట్ల వల్ల మనకి క్యాన్సర్ కారకాలు ఉన్నాయి, క్యాన్సర్ వస్తుందని ప్రతి చోట చూస్తున్నా. కానీ అయినా క్యాన్సర్ పెరుగుతూ ఉంది అంటే వేరే కారణాలు కూడా ఉన్నాయి. మనం చూసుకుంటే మైక్రో ప్లాస్టిక్స్, మన శరీరంలో రోజు చేరుకుంటున్న మైక్రో ప్లాస్టిక్సే మన శరీరం యొక్క వ్యర్థాలు, కాలుష్యము, మన గట్ హెల్త్, మన ఇమ్యూనిటీని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. సో ఎవ్రీవేర్ మనం చూసుకుంటే మన వాటర్ బాటిల్ ప్లాస్టికే, అన్ని చోట్ల మనం ప్లాస్టిక్ని, ప్రతి దాంట్లో ప్లాస్టిక్స్ని వాడడం మనం ఫస్ట్ ఇమీడియట్గా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సో వీలైనంత మటుకు మీరు బయటకు వెళ్ళి తాగే ఒక టీ కూడా చూసుకోండి, మీకు చిన్నగా దాంట్లో ప్లాస్టిక్స్ అనేవి, ఈవెన్ పేపర్ కప్లో కూడా మీకు డయాక్సిన్స్, క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. సో మీ గ్లాస్ మీరు పట్టుకొని వెళ్ళండి, మీ బాటిల్ మీరు మెటల్వి యూజ్ చేయండి. సో వీళ్ళంత మటుకు ప్లాస్టిక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పటి వరకు చాలా నష్టం జరిగింది, అపారమైన నష్టం జరిగింది. ఇంకా ఫర్దర్ నష్టం అవ్వకుండా మీ పిల్లలకు కానీ మీరు కానీ ప్లాస్టిక్స్ నుంచి మీరు పూర్తిగా దూరం అవ్వండి. దినచర్యని సరిగ్గా పాటించండి. కంపల్సరీ 9 o'clock to మార్నింగ్ 5 o'clock నిద్రలో ఉండాలంటే 8 o'clock లోపు నిద్రపోండి. ఎందుకంటే మీ బాడీ రిపేర్ చేసుకోవాల్సిన టైం నైట్ 9 o'clock to మార్నింగ్ 5 o'clock. కంపల్సరీ సూర్యరశ్మి పొద్దున ఒక 2 గంటలు, మనకి పొద్దున సూర్యోదయం సమయంలో మనకు వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో, విటమిన్ డి ఒకటే కాదండి, మన శరీరంలో, మన బ్రెయిన్లో రకరకాల కెమికల్స్ని అది రిలీజ్ చేస్తూ ఉంది, పాజిటివ్ కెమికల్స్. దానివల్ల
మన ఇమ్యూనిటీ ఇవన్నీ మంచి చక్కగా బూస్ట్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. స్కిన్ క్యాన్సర్ ఇలాంటివి కూడా ఇప్పుడు యూవీ రేస్ అంటే మనం ఒక 2 గంటల తర్వాత ఇప్పుడు ఓజోన్ పొర డిప్లీట్ అయిపోయి మనకి హార్మ్ఫుల్ కిరణాలు మన స్కిన్కి చర్మానికి తగలడం వల్ల స్కిన్ కూడా క్యాన్సర్ వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓన్లీ మనం సూర్యోదయం తర్వాత 2 గంటలే స్వచ్ఛమైన మనకు సూర్యకిరణాలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. సో సూర్యోదయం సూర్యాస్తమం ముందు కూడా ఒక 1 అవర్ బిఫోర్ మనకు వస్తుంది. మిగతా టైంలో స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు పాటించాలి కంపల్సరీ. మనకి సన్ స్క్రీన్లు కాదండి, మీకు క్లాత్వే వస్తున్నాయి, ఫుల్ స్లీవ్ వస్తున్నాయి, ఫుల్ స్లీవ్ వేసుకోండి, క్యాప్స్ వేసుకోండి. ఇవి అంటే తప్పదు, నేను వెళ్ళాలి అన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అలాంటి మాడిఫికేషన్స్ చేసుకోవడం అవసరం. సన్ స్క్రీన్స్ కూడా చాలామందికి క్యాన్సర్స్ తీసుకొస్తూ ఉన్నాయి అనేది మనకి తెలుస్తూ ఉంది. సో వీలైనంత మటుకు జంక్ ఫుడ్కి కంప్లీట్గా దూరం ఉండండి, అవుట్ సైడ్ ఫుడ్స్కి అంతా కూడా దూరంగా ఉండండి. ఎందుకంటే బ్యాడ్ ఆయిల్స్, బ్యాడ్ వేలో కుకింగ్ కానీ, లేకపోతే ఎక్కడో ఫ్యాక్టరీలో చచ్చిపోయిన ఆహారాలు మనకి కెమికల్స్ ద్వారా మన ఇంటికి చేరుతూ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ కానీ, ఎన్నో పామ్ ఆయిల్స్ కానీ, అనవసరమైన టాక్సిక్ ఫుడ్స్ అన్నీ కూడా మనం తినడం ఆపేసేయాలి. వీలైనంత మటుకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్, హెల్దీ ఫుడ్స్, మన ఇంట్లో హెల్దీ ఫుడ్స్ని మనము పాటించడం మనకి ఎంతో రకంగా ఆరోగ్యం అనేది ఇస్తుంది. ఇది నివారణ చర్యలు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, ఎలాంటి వైద్యం తీసుకుంటే మనకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. చూసుకుంటే అందరూ క్యాన్సర్ రాగానే మనం ఇమ్మీడియట్గా మనం తీసుకునేది రొటీన్ ట్రీట్మెంట్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ సర్జికల్గా దాన్ని రిమూవ్ చేసిన వెంటనే మన హెల్త్ ఇంకా వరస్ట్గా పాడైపోతుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్న కాస్తో కూస్త ఇమ్యూనిటీ ఎంతో పోరాడి ఒక ట్యూమర్ రూపంలో దాన్ని భద్రపరిచి పెట్టింది. సో అది ఇచ్చిన వెంటనే, మనం సర్జరీ చేసిన వెంటనే ఆ కణాలు మన రక్తంలో కలిసిపోయి విపరీతంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి డాక్టర్ ఇమ్మీడియట్గా సెకండ్ స్టెప్ ఇమ్మీడియట్గా మీకు రేడియేషనో లేకపోతే ఇమ్మీడియట్గా కీమోథెరపీ చేసేసి మనము క్యాన్సర్ కణాలను చంపేయాలని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. సో రకరకాల స్టడీస్ మనకు చెప్తా ఉన్నాయి. మనకు అత్యంత క్యాన్సర్ కారకాలు ఏంటి అని అంటే వైద్యం. మనం చూసుకుంటే రేడియేషన్ వల్ల విపరీతంగా మనకి క్యాన్సర్స్ మళ్ళీ రిలాప్స్ అవుతూ ఉన్నాయి. కీమోథెరపీ కూడా హైలీ క్యాన్సర్స్. అంటే ఆ పూట మనము మంచి కణాలని చంపేస్తున్నాము, ట్రీట్మెంట్ తీసుకొని చెడు కణాలని చంపేస్తున్నాం. దాదాపు 70-80% క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే మెడికల్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళు క్యాన్సర్తో చనిపోవట్లేదు, వాళ్ళు రేడియేషన్ కీమోథెరపీ తట్టుకోలేక చనిపోతున్నారు. మీరు వీడియోస్ చూడొచ్చు. పేషెంట్ వైద్యం తీసుకోకముందు వాళ్ళ ఫోటో తీయండి, తీసుకున్నాక వాళ్ళ పరిస్థితి ఏంటి. ఈ 2 ఫోటోలు పక్కన పెట్టుకొని ఎవరికి క్యాన్సర్ని పోరాడే శక్తి ఉంది అని మీరే జడ్జ్ చేసుకోగలరు. అంటే వైద్యం తీసుకోకముందే వాళ్ళు క్యాన్సర్ పోరాడే శక్తి ఉంది. ఆ పోరాడే శక్తినే మనం పెంపొందించాలి. ఫంక్షనల్ మెడిసిన్లో మేము నేర్పిస్తుంది అదే. సో ఫంక్షనల్ మెడిసిన్ ప్రత్యేకత ఏంటంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్. ఇంకొక స్టేజ్ పెరగకుండా ఫస్ట్ మీ దినచర్యలో మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఆహారంలో ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఇమ్మీడియట్గా మనం కరెక్ట్ చేస్తాం ఫంక్షనల్ మెడిసిన్లో. అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తూనే కొత్త ఇమ్యూన్ సిస్టమ్ కూడా మీ బాడీలో రీడెవలప్ చేస్తాం. క్యాన్సర్ కణాలకి అత్యంత అంటే చెప్పాలి అంటే ఎక్కువగా అది చనిపోయే దానికి మంచి కణాలు మన శరీరంలో ఏమున్నాయంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. దాన్ని మనం బూస్ట్ చేయాలి. 400 times 500 times బూస్ట్ చేసే మంచి ప్రకృతి సహజమైన మెడిసిన్స్, ఫంక్షనల్ మెడిసిన్స్, హర్బల్ మెడిసిన్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో వాటి వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలు విస్తృతంగా మనం చనిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవి చనిపోవడము, ఇంకోవైపు మన ఆరోగ్యము రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వడం. సో అలా క్యాన్సర్ని మూలాల నుంచి, రూట్స్ నుంచి ఫంక్షనల్ మెడిసిన్లో మనము రూట్ నుంచి కూడా ఇరాడికేట్ చేసుకోవచ్చు. సో అలాంటి వైద్యం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంది. WHO కూడా ఇలా వైద్యం చేసుకోవడం వల్లనే సస్టైనబుల్గా ఉంటుంది, మళ్ళీ రిలాప్స్ అవ్వకుండా ఉంటుంది. చూసుకుంటే ఇప్పుడున్న రెగ్యులర్గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా 70%-80% పేషెంట్స్ ట్రీట్మెంట్ తట్టుకోలేక చనిపోతున్నారు. అండ్ అలాగే 20% సర్వైవల్ ఎవరైతే అయ్యారో, వాళ్ళు ఇవన్నీ రెసిస్ట్ చేశారో వాళ్ళకి వితిన్ 1 to 2 yearsలో మళ్ళీ క్యాన్సర్ రిలాప్సెస్ అవుతున్నాయి. అండ్ దాని కారకాలు ఏంటంటే ఆ వైద్యమే. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఫంక్షనల్ మెడిసిన్ వైద్యాన్ని మనం తీసుకోవాలి. ఎమర్జెన్సీలో ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే మన అలోపతిలో
విషంతోనైనా ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు విషప్రయోగం చేద్దాం, కానీ ఆరోగ్యం కోసం విషప్రయోగం చేయడమే తప్పు అని చెప్పాలి. సో మీ అందరికీ అవగాహన. అలాంటి కొన్ని కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఎన్నో పేషెంట్స్ మన దగ్గర కంప్లీట్గా క్యాన్సర్ రికవర్ అయిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్కి వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు నేను షేర్ చేసుకోలేని టెస్టిమోనియల్స్, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇదవుతుంది కాబట్టి. సో అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఫంక్షనల్ మెడిసిన్ గురించి అవగాహన పెంచుకోండి. ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ అండ్ త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోద్బలంతో ఇది నంబర్ 1 ప్రాక్టీస్గా అవబోతుంది. ఎందుకంటే దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటో మీ ఆరోగ్యాన్ని రోజు రోజుకి పెంపొందిస్తున్నాం. ఆరోగ్యం తగ్గితేనే అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యాన్ని పెంచడం వల్ల అనారోగ్యం పెరగకుండా పోతుంది. ఇంకా పెంపొందించడం వల్ల మీకున్న అనారోగ్యం మూలాల నుంచి పోతుంది. అదే ఫంక్షనల్ మెడిసిన్ గొప్పతనం. సో దయచేసి ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే భయపడుతున్నారో, ఎందుకంటే భయానికే చచ్చిపోతున్నారు 50% పేషెంట్స్. సో అంటారు కదండి, పాము కాటేస్తే 70% పేషెంట్స్ ఎలాంటి విషయం లేకుండా భయంతో వాళ్ళ బాడీలో సెల్ఫ్గా న్యూరోటాక్సిన్స్ క్రియేట్ చేసుకొని చనిపోతున్నారు. అంటే ఆ క్యాన్సర్ యొక్క భయము మన శరీరంలో న్యూరోటాక్సిన్స్ క్రియేట్ చేసి క్యాన్సర్ని ఫీడ్ చేస్తుంది. సో క్యాన్సర్ని ఫీడ్ చేసే ఆహార పదార్థాలు అన్నిటికీ మేము దూరం చేస్తూ మెల్లిమెల్లిగా మీ రోగ నిరోధక శక్తిని ఒకవైపు పెంపొందించుకుంటూ మీ క్యాన్సర్ కణాలని మూలాల నుంచి మనం ఎరాడికేట్ చేసుకోవచ్చు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సెల్ఫ్ హెల్త్ కేర్ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్క డిసీజ్ గురించి మీకు మంచి అవగాహన అండ్ డిసీజ్ ఫ్రీ సొసైటీ మా ధ్యేయంగా మేము ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి ఈ ఎడ్యుకేషన్, అంటే ఎన్నో పనికి మాలిన ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. మన ఆరోగ్యం కోసం ఫస్ట్ ఎడ్యుకేట్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే రియల్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే మీరు ఆరోగ్యంగా ఉండడం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మీకు సాధించవచ్చు మీ జీవితంలో. ఆరోగ్యం మీ చేతిలో లేకపోతే ఏమీ సాధించలేరు. మాకు సపోర్ట్ చేయండి, లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ క్యాన్సర్ ఫ్రీ సొసైటీని నెలకొల్పడానికి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేర్చాలని మీ బాధ్యతగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.